అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి రోజు భాగ్యలక్ష్మి వత్తి ఎలా చేసి వెలిగించుకుంటారో చూద్దామండి. నేను చాలా వీడియోల్లో కాటన్తో దార ఎలా తీస్తారో చూపించాను. ఈ భాగ్యలక్ష్మి వత్తిని నోములలో, వ్రతాలలో కూడా వెలిగించవచ్చునండి. మరియు సంక్రాంతి రోజు ముఖ్యంగా వీలుంటే వెలిగించుకోవచ్చు. పత్తి నుండి గింజలను వేరు చేసి శుభ్రమైన పత్తితో చేసిన దార అండి ఇది. ఈ భాగ్యలక్ష్మి వత్తికి మనము పెన్నుకు కానీ మన చేతి వ్రేలుకు కానీ 33 రౌండ్స్ చుట్టాలండి. వీడియో మొత్తం చూస్తే కానీ వత్తి ఎలా తయారు చేస్తారో అర్థమవుతుందండి. ఈ వత్తి చాలా చూడడానికి అందముగా ఉంటుందండి. వీడియో మొత్తం చూడండి, చూస్తేనే ఈ వత్తి ఎలా చేయాలో అర్థమవుతుంది. ఈ విధముగా 12 వత్తులు చుట్టాలండి. మనము పెన్ను నుండి వత్తిని తీసేటప్పుడు దాని కొనకు కొంచెం పాలు అద్దినచో పోగులెవ్వకుండా ఉంటుంది. మరియు 5 పోగుల వత్తులు కొన్ని చేసుకోవాలండి. ఈ 5 పోగుల వత్తులు కొంచెం పెద్దవిగా చేసుకుంటే మనకు వత్తి చాలా బాగా వస్తుంది. మన ఛానల్లో చాలా రకములైన వత్తులు ఉన్నాయండి. మోదకం వత్తి మరియు రకరకాల వత్తులు ఉన్నాయండి. అవసరం ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి. ఇలా 5 పోగుల వత్తులు కొన్ని చేసుకొని పెట్టుకోవాలండి ముందే. నేను ఒకటి ఇందులో చూపించాను. తరువాత మనము చుట్టిన రౌండ్స్ 2 తీసుకొని ఒక దగ్గర పెట్టి వాటి మధ్యలో నుండి 5 పోగుల వత్తిని తీసి ముడివేయాలండి. ఇలా 2 ముళ్ళు వేయాలి. తరువాత రౌండ్గా చుట్టిన వాటిని 2 తీసుకొని 5 పోగుల వత్తుని దానిలో నుండి తీసి రెండింటిని ముడివేయాలండి. మొదటి వత్తిలాగానే. ఇప్పుడు జాయింట్ చేసిన 2 వత్తులను ఒకే చోట పెట్టి మరి ఒక వత్తిని తీసుకొని
అటు సైడు ఇటు సైడు వచ్చేలాగా ఇలా వత్తితో వీడియోలో చూపిన మాదిరిగా ముడి వేయాలండి. ఈ విధముగా రెండు సైడ్ల వత్తిని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు జాయింట్ చేసిన 4 రౌండ్ల వత్తి తయారయ్యిందండి. వీటి అన్ని కొనలను ఒకే చోట పెట్టి కొంచెం కాటన్ను తీసుకొని పువ్వత్తిలాగా తాల్వాలి. మిగతా రౌండ్స్ కూడా రెండు మొదట చూపించినలాగా జాయింట్ చేసుకోవాలండి. తర్వాత మనము ఇందాక చేసుకున్న 4 రౌండ్స్ పెట్టిన వత్తికి ఎదురుగా ఉన్న దానిలో 5 పోగుల వత్తిని దూర్చి దానికి 2 రౌండ్స్ చుట్టిన వత్తిని మధ్యలో నుండి తీసి ముడివేయాలండి. ఇలా 4 సైడ్ల 4 వత్తులను వీడియోలో చూపిన మాదిరిగా ముడివేయాలండి. మనము అన్ని రౌండ్స్ను జాయింట్స్ చేసిన తర్వాత వత్తి ఇలా తయారయ్యిందండి. మళ్ళీ సైడ్లో కూడా 5 పోగుల వత్తిని రెండిటి మధ్యలో నుండి దూర్చి ముడివేయాలండి.
మనకు ఒక పుష్పం ఆకారం వస్తుందండి వత్తి. మనం ముడివేసిన 5 పోగుల వత్తుల కాడాలను ఒక దగ్గర పెట్టి కొంచెం కాటన్ను పెట్టి తాల్వాలండి. ఇలా 9 కాడాలు వస్తాయండి. ఇది ఒక ముగ్గులాగా తయారవుతుందండి. ఇదేనండి భాగ్యలక్ష్మి వత్తి, సంక్రాంతి రోజు వెలిగించుకునే వత్తి. నోములలో, వ్రతాలలో, పర్వదినాలలో కూడా ఈ భాగ్యలక్ష్మి వత్తిని వెలిగించుకోవచ్చునండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.